మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 61ను పరిశీలిద్దాం. స్థితప్రజ్ఞుని లక్షణాల గురించి వివరిస్తూ అలజడి చేసే బలమైన ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో శ్రీకృష్ణుడిక్కడ ఒక తిరుగులేని మార్గాన్ని సూచిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత్ మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సాధకుడు తన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి మనస్సును నాయందే లగ్నం చెయ్యాలి, నన్నే పరమ లక్ష్యంగా భావించాలి. ఎవరి ఇంద్రియాలైతే పూర్తిగా అదుపులో ఉంటాయో వారి ప్రజ్ఞ స్థిరంగా నిలబడి ఉంటుంది అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. కేవలం ఇంద్రియాలను బలవంతంగా అణచివేయడం చాలా కష్టం. అందుకే వాటికి భగవంతుడు అనే ఉన్నతమైన ఆశ్రయం చూపించాలి. మనస్సు భగవంతుని మీద నిలిచినప్పుడు ఇంద్రియాలు వాటంతట అవే శాంతిస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇంద్రియ నిగ్రహమనేది కేవలం ఒక పోరాటం కాదు, అది భగవంతునితో ప్రేమపూర్వకమైన అనుసంధానం. మన సొంత శక్తితో ఇంద్రియాలను గెలవడం కష్టం, కాని భగవంతునిపై ఆధారపడితే ఆ విజయం నిశ్చయమని ఈ శ్లోకం మనకు గొప్ప భరోసా ఇస్తుంది. ఇది నిరాశ నుండి ఆశ వైపు నడిపించే మార్గం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనస్సు అనవసరమైన విషయాల వైపు వెళుతున్నప్పుడు కేవలం దాన్ని ఆపడానికి ప్రయత్నించకుండా మనకు ఇష్టమైన దైవనామాన్ని స్మరించుకోవాలి, లేదా ఒక మంచి ఆధ్యాత్మిక విషయం వినాలి. మన శక్తిని చెడు నుండి మంచి వైపు మళ్లించాలి. మనస్సుకి ఒక ఉన్నతమైన శాశ్వతమైన ఆనందాన్ని చూపించినప్పుడు అది తాత్కాలికమైన చిన్న సుఖాల కోసం ఆరాటపడదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.